అందరికీ నమస్కారం. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. నరజాతి చరిత్ర సమస్తం పరస్పరాహ రణోద్యోగం. నరహంతలు ధరాధిపతులై చరిత్రమున ప్రసిద్ధికెక్కిరి. రణరంగం కానిచోటు భూస్థలమంతా వెదికిన దొరకదు. గతమంతా తడిసె రక్తమున కాకుంటే కన్నీళ్లతో. 1941 to 1945, ఓన్లీ 5 years. యూదుల చరిత్ర రక్తంతో తడిసిన కాలం. నాజీ జర్మనీ నరహంతక అధినేత హిట్లర్ 60 లక్షల మంది యూదులను ఊచకోత కోసిన కాలం ఇదే హోలోకాస్ట్. మారణ హోమం, మరణ మృదంగం. క్రీస్తుపూర్వం 2000. ప్రస్తుత ఇజ్రాయిల్ ప్రాంతం. సెమిటిక్ భాష మాట్లాడే నాగరికతకు చెందిన ప్రజలు అక్కడ జీవించేవారు. క్రీస్తుపూర్వం 1200 నాటికి సమారియా అండ్ యూదా కింగ్డములుగా ఇక్కడ 2 రాజ్యాలు వెలిశాయి. 11వ శతాబ్దం దాకా సాలు, డేవిడ్ అండ్ సోలమన్ అను రాజులు ఈ 2 రాజ్యాలను పాలించారు. ఇజ్రాయెల్ నార్త్లో షెకెం అండ్ సమారియా నగరాలు ఉండేవి. సౌత్లో యూదుల పవిత్ర యెహోవా దేవాలయంతో జెరూసలెం ఉండేది. యూదుల మొదటి దేవాలయం పేరు సోలమన్ టెంపుల్. దీనిని నిర్మించింది సోలమన్ రాజు. క్రీస్తుపూర్వం 733లో అస్సీరియాకు చెందిన 3వ తిగ్లత్ పిలేసర్, 722లో షెల్మనేసర్ అను మెసొపొటేమియా నాగరికతకు చెందిన రాజులు జూడా అండ్ సమారియా రాజ్యాలను ఆక్రమించి అక్కడి యూదులను ప్రవాసానికి పంపించారు. హీబ్రూ బైబిల్ యూదుల బలవంతపు వలస మొదటిసారి ఇలా ప్రారంభమైనట్టుగా చెబుతుంది. బాబిలోనియా సామ్రాజ్యం. నెబుచాడ్నెజర్ కమాండర్ ఇన్ చీఫ్గా క్రీస్తుపూర్వం 605లో ఈజిప్టును ఆక్రమించడానికి దండెత్తుతాడు. ఈ యుద్ధాన్ని కార్గమేష్ యుద్ధం అంటారు. ఈ సందర్భంగా ఈజిప్ట్ బాబిలోనియాలకు మార్గంలో ఉన్న జూడియా రాజ్యాన్ని ఆక్రమిస్తాడు. జెరూసలెంలోని యూదుల సోలమన్ టెంపుల్ని కూల్చివేస్తాడు. పెద్ద సంఖ్యలో యూదులను బందీలుగా బాబిలోనికి తరలిస్తాడు. క్రీస్తు 6. రోమ్ సామ్రాజ్యం ఈ ప్రాంతాలన్నింటినీ కబలిస్తుంది. క్రీస్తుపూర్వం 66లో జూడాస్ అండ్ రోమన్ మొదటి యుద్ధం జరుగుతుంది. దీని తర్వాత జూడియా రాజ్యం రోమన్ ప్రావిన్స్ ఆఫ్ జూడియాగా మారుతుంది. జెరూసలెంలోని యూదుల సెకండ్ టెంపుల్, హెరోద్ టెంపుల్ని రోమ్ సైన్యం ధ్వంసం చేస్తుంది. యుద్ధ బీభత్సం యూదు ప్రజలను భారీ స్థాయిలో వలస వెళ్లేలా చేస్తాయి. ఈ సందర్భంగా పురాతన రోమ్ నగరంలోని జనాభాలో యూదులు 10% ఉండేవారు, అంటే 9,49,000. క్రీస్తుపూర్వం 63-66 నాటికి ఆసియా మైనర్లో 180,000 మంది యూదులు వలసలుగా వెళ్లి ఉండేవారు. జెరూసలెంలోని 2వ యూదు ఆలయ సమయంలో యూదులు నిరంతర యుద్ధాల వల్ల, బానిసల వల్ల, విక్రయించబడటం వల్ల, తరిమివేయబడటం వల్ల పాలస్తీనా బయటి ప్రాంతాల్లో 60% నివసించడం ప్రారంభించారు. 4వ శతాబ్దం. రోమన్ సామ్రాజ్యం విడిపోతుంది. బైజాంటిన్ సామ్రాజ్యం వస్తుంది. పాలస్తీనా బైజాంటిన్ సామ్రాజ్యం అధీనంలోకి వస్తుంది. యూదులను జెరూసలెంలోకి అనుమతించడం నిషేధిస్తారు. 4వ శతాబ్దం. కాన్స్టాంటినోపుల్ చక్రవర్తి క్రైస్తవంలోకి మారతాడు. జెరూసలెంలో యూదులకు నిషేధాన్ని కొనసాగిస్తాడు. 617 హెరాక్లిస్ చక్రవర్తికి సహకరించి జెరూసలెం ప్రాంతంపై అధికారాన్ని పొందుతారు. కానీ అతని తర్వాత బైజాంటైన్ చక్రవర్తి వీరిని మళ్లీ ఊచకోత కోయడం ప్రారంభించడంతో వీరు ఇతర ప్రాంతాలకు తిరిగి పారిపోతారు. క్రీస్తు శకం 638లో పాలస్తీనా ముస్లింల ఆధీనంలోకి వెళుతుంది. ఈ సమయంలో పాలస్తీనాలో యూదుల సంఖ్య 3 నుండి 4 లక్షల మధ్య ఉంటుంది. ముస్లిం పాలన ప్రారంభమయ్యాక అరబు తెగలు భారీగా ఈ ప్రాంతానికి చేరడం మొదలవుతుంది. మహమ్మద్ ప్రవక్తకు స్వయాన మామ అయిన ఉమర్ ఇబ్న్ ఖతబ్ అనునతడు కాలిఫేట్ అధిపతిగా ఉన్న కాలంలో యూదులను జెరూసలెంలోకి వెళ్లడానికి అనుమతిస్తాడు. కానీ ఇతని హత్య తర్వాత యూదుల వ్యవసాయ భూములపై భారీ స్థాయి పన్నులు, అనేకమైన ఆంక్షలు విధించబడతాయి. మతపరమైన వివక్షకు గురవుతారు. క్రీస్తు శకం 1098, 1099 మొదటి క్రూసేడ్ వార్ జరిగింది. ఈ సమయంలో పాలస్తీనాలోని యూదులను, ముస్లింలను విచక్షణారహితంగా ఊచకోత కోశారు. మిగిలిన వారిని బానిసలుగా విక్రయించారు. క్రీస్తు శకం 1063. ఈ సంవత్సరంలో మామ్లూక్స్ పాలస్తీనాను స్వాధీనం చేసుకుంటారు. యూదులను తీవ్రంగా అణిచివేస్తారు. దీంతో యూదులు ఇతర ప్రాంతాలకు భారీ స్థాయిలో వలసలుగా వెళ్లారు. ఫలితంగా యూదులు తమ స్వంత రాజ్యం పాలస్తీనాలో మైనారిటీ కమ్యూనిటీలుగా మారిపోయారు. క్రీస్తు శకం 1517 ఒట్టోమన్స్ పాలస్తీనాను స్వాధీనం చేసుకుంటారు. ఈ కాలంలో అక్కడి యూదు జనాభా కేవలం 5,000గా ఉంటుంది. అలా కొన్ని కన్నీటి చుక్కలుగా మిగిలి ఉంటారు.
ఈ విధంగా గూడు చెదిరిన ఇజ్రాయేలీలు తమ స్వంత దేశం పాలస్తీనాని విడిచి ప్రపంచంలోని అనేక దేశాలకు వలసలుగా వెళ్ళారు. ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్ళడానికి పాస్పోర్టులు, వీసాలు, అనుమతులు, అంగీకారాలు అవసరం లేని కాలం. అస్సిరియన్స్ ఒకసారి, బాబిలోన్స్ ఒకసారి, రోమ్ ఎంపైర్స్ ఒకసారి, ఇస్లాం రాజ్యాలు 1000 ఏళ్లకు పైగా ఊచకోతలు కోయడం వల్ల, బానిసలుగా అమ్మటం వల్ల యూదులు అనేక ఇతర రాజ్యాల్లోకి ప్రవాసులుగా వెళ్ళి స్థిరపడ్డారు. భారత్లోని కొచ్చిన్కు కూడా వచ్చి స్థిరపడ్డారు. అలా యూరప్లోని అన్ని రాజ్యాలలోకి వెళ్ళారు. జర్మనీకి కూడా వెళ్ళారు. మొదటి క్రూసేడ్ అణచివేత నుండి బయలుదేరిన యూదులు క్రీస్తుశకం 1000 నుండి 1299 మధ్యకాలంలో జర్మనీకి వచ్చారు. వలసలుగా వెళ్ళిన యూదుల కష్టాలు యూదులను అంటిపెట్టుకునే వెళ్ళాయి. క్రీస్తుశకం 321 అప్పటికే యూదులు జర్మనీలో ఉన్నారు. ఎందుకంటే వీరు అస్సిరియన్స్, బాబిలోన్స్ దాడుల వల్ల అంతకు చాలా క్రితమే చెదిరిపోయి వచ్చారు. రోమ్ సామ్రాజ్యంలో జర్మనీ భాగంగా ఉన్న ఈ కాలంలో యూదులు సాధారణ పౌర హక్కులను అనుభవించారు. ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని కొలువుల్లో ఉద్యోగాలు కూడా చేశారు. వ్యవసాయం, వాణిజ్యం, పరిశ్రమలు స్వంతంగా స్థాపించుకుని కొనసాగించారు. వడ్డీ వ్యాపారాలు కూడా చేశారు. ఈ సమయంలో చర్చి యూదుల హక్కులను తగ్గించడానికి ప్రయత్నించినా అప్పటి ప్రభుత్వాలు అందుకు స్పందించలేదు. కానీ చర్చి యూదుల స్వేచ్ఛను పరిమితం చేసే తన ప్రయత్నాన్ని ఆపలేదు. యూదులు వడ్డీ వ్యాపారం చేయకూడదు అని శాసనం తెచ్చేలా చేసింది. అయితే రోమ్ చక్రవర్తులు యూదుల మిగతా స్వేచ్ఛకు భంగం కలిగించలేదు. ఇలా 10వ శతాబ్దం దాకా జర్మనీలో యూదుల జీవితం కొంతవరకు ప్రశాంతంగానే సాగింది. క్రీస్తుశకం 1096 జర్మనీ క్రూసేడుల వశం అయ్యాక యూదుల ఊచకోత ఇక్కడ కూడా మొదలవుతుంది. క్రూసేడర్లు యూదుల వద్ద రుణాలు తీసుకుని ఉన్నారు. వడ్డీతో పాటు రుణం తీర్చడానికి బదులు యూదులను చంపడం మార్గంగా భావించారు. తమ క్యాథలిక్ మతంలోకి మారమని బాధించారు. ఈ ఊచకోతల్లో 12,000 మంది యూదులు మరణించారు. దీనిని రైన్లాండ్ ఊచకోత అంటారు. యూదులపై మొదటి ఊచకోతగా చరిత్ర దీనిని లిఖించింది. క్రీస్తుశకం 1287 రింట్ ఫ్లిష్ మంగోల్స్ చొరబాట్లకు యూదులే కారణంగా చూపించి ఈ నగరంలో యూదులను భయంకరంగా ఊచకోత కోశారు. ఆ తర్వాత ఒక్కో నగరాన్ని శోధిస్తూ వీరిని ఊచకోత కోస్తూ వెళ్లారు. క్రీస్తుశకం 1349 ఈ సంవత్సరంలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. ప్రజలు కుప్పలు తెప్పలుగా మరణించారు ఈ వ్యాధి వల్ల. ఈ వ్యాధి వ్యాపించడానికి యూదులే కారణం అంటూ వీరు బావుల్లో విషం కలిపి వ్యాధిని వ్యాపింపజేశారు అని తప్పుడు ఆరోపణలు చేస్తూ ఆల్సాస్ ప్రాంతంలో ఇంకా చాలా ప్రాంతాల్లో యూదులను దారుణంగా ఊచకోత కోశారు. ఆ ప్రాంతాల్లో వారు స్థిర నివాసాలు ఏర్పరచుకోకూడదు అంటూ నిషేధం విధించారు. క్రీస్తుశకం 1386 జాన్ క్రొయేషియాలోని క్యాస్ట్రో నగరానికి చెందిన క్యాథలిక్ సన్యాసి ఇతడు. యూరప్లో యాంటీ సెమిటిజం వ్యాపించడానికి ఇతడే మొదటివాడు. సెమిటిజం అంటే పాలస్తీనాలోని సెమిటిక్ భాషను మాట్లాడే ప్రజల సమూహానికి సంబంధించిన మాట ఇది. జాన్ అనే ఇతడు యూదులకు వ్యతిరేకంగా ఆవేశపూరిత ప్రసంగాలు చేశాడు. జూడాయిజం ఏకేశ్వరునిగా ఒక్క యెహోవాని మాత్రమే విశ్వసిస్తుంది. జీసస్ క్రీస్తును మెస్సీయగా అంగీకరించదు. యేసును మెస్సీయగా అంగీకరించనందువల్ల యూదులను జర్మనీ నుండి బహిష్కరించడానికి ప్రభుత్వాన్ని ఇతడు ఒప్పించాడు. 4వ చార్లెస్ రోమన్ జర్మనీ ప్రభువు ఇతడు. జర్మన్ వ్యాప్తంగా ఉన్న యూదులకు ప్రజలు ఇవ్వాల్సిన అప్పులను రద్దు చేస్తాడు. దీనివల్ల యూదులు 15వ శతాబ్దం మొదట్లో పేదవారిగా మారిపోతారు. జర్మనీ సమాజంలోని ప్రజలకు యెహోవాని మాత్రమే విశ్వసించే యూదులకు మధ్య అంతరం పెరిగిపోతూ వచ్చింది. పరాయి దేశం నుండి వచ్చి వడ్డీ వ్యాపారాలు వ్యవసాయము చేస్తూ మంచి స్థితిలో వారు ఉండటం జర్మనీ స్థానిక ప్రజల ఆహాన్ని దెబ్బతీసింది. దీనివల్ల క్రమంగా యూదులపై హింస, దోపిడీ, తరిమివేయబడటం, వారి స్వేచ్ఛని నియంత్రించడం, ఉద్యోగాలకు అనర్హులను చేశారు. దీనివల్ల యూదులు తీవ్రమైన అనిశ్చితిని అనుభవిస్తూ వచ్చారు. క్రీస్తుశకం 1700 మోసెస్ మెండెల్సన్ ఇతను జర్మన్ యూదు ఫిలాసఫర్. ఇతను మొదటిసారిగా యూదుల తోరాను జర్మన్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేశాడు. జాన్లా వాటర్ ఇతను మరొక జ్యూరిష్ పాస్టర్. వీరిద్దరూ జూడాయిజం అండ్ క్రిస్టియానిటీల మధ్య సంయమనాన్ని, సంబంధాన్ని మెరుగుపరిచేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. వీరు ప్రారంభించిన ఈ ప్రయత్నం 18వ శతాబ్దం చివరికి వచ్చాక ఫలించడం మొదలయ్యింది. ఆస్ట్రియన్ చక్రవర్తి 2వ జోసెఫ్ మతపరమైన ఆదర్శం పెంపొందించే చర్యలను తీసుకున్నాడు. యూదుల పట్ల సమానత్వాన్ని ప్రదర్శించే నిబంధనలు తెచ్చాడు. 1806కి ముందు
యూదులు, హ్యాగ్నోటులు, ఉచిత రైతులు, సర్వెంట్స్, పెడర్లు, జిప్సీలు వీరందరూ రోమ్ సామ్రాజ్య ప్రాంతాలన్నింటిలోనూ అసమానతలని, ప్రతిబంధకాలని, నిర్బంధాలని తీవ్రస్థాయిలో ఎదుర్కొన్నారు. రెండవ జోసెఫ్ వచ్చాక మానవత్వపు ఆదర్శవంతమైన నిబంధనలు విధించిన తర్వాత ఈ స్థితిలో కొంత మార్పు మొదలైంది. క్రీస్తు 1799 నెపోలియన్ యుగం ప్రారంభమవుతుంది. జర్మన్ యూదులకు ఇతను పౌరసత్వాన్ని కల్పిస్తాడు. దీంతో యూదులు జర్మనీ పౌరులుగా గుర్తించబడతారు. అయితే పౌరసత్వం ఒక్కటి వచ్చింది, కానీ వ్యాపారం, భూములు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి మారడం విషయాల్లో ఏ మార్పు జరగలేదు. నిర్బంధం అలాగే కొనసాగింది. స్టైరియా, ఆస్ట్రియా, సిలేసియా లాంటి చాలా నగరాలు యూదుల ప్రవేశాన్ని నిషేధించాయి. యూదులపై కొనసాగుతున్న భారీ పన్నులు, ఉద్యోగ అవకాశాలపై నిర్బంధం లాంటి వివక్ష కూడా మారలేదు. ఇవి అన్నీ యథావిధిగానే కొనసాగాయి. ఈ విధంగా 1815లో నెపోలియన్ యూరప్ అంతటా యూదులకు స్వేచ్ఛను ప్రసాదిస్తాడు. అయితే జర్మనీలో ఒకవైపు ప్రభుత్వాలు సమానత్వాన్ని ఆమోదిస్తూ వస్తూ ఉంటే, మరోవైపు జాతీయవాదం యూదు వ్యతిరేకతను పెంచుతూ వచ్చింది. క్రీస్తు 1863 గాబ్రియెల్ రైసర్, ఇతను ఒక హాంబర్గ్ యూదు లాయర్, యూదులకు సమానత్వాన్ని కోరుతూ వాదించాడు. ఫలితంగా ఫుర్టెంబర్గ్లో యూదులకు సమానత్వం అంగీకరించబడింది. దీని తర్వాత మరికొన్ని ప్రావిన్సులు కూడా అంగీకరించాయి. 1870 నాటికి జర్మనీ అంతటా యూదులకు సమానత్వం ఆమోదించబడింది. ఈ సంవత్సరం హెప్ అల్లర్లు జరిగాయి. యూదుల భయానక ఊచకోత, వారి ఆస్తుల ధ్వంసం జరిగింది. దీని తర్వాత మళ్ళీ యూదుల పౌర హక్కులను తొలగించారు. సంవత్సరానికి 12 మంది యూదు జంటలు మాత్రమే వివాహం చేసుకోవాలి. చాలా వృత్తుల నుండి నిషేధం విధించారు. ప్రభుత్వ ఉద్యోగాల నుండి వీరిని తొలగించారు. ఇలా జర్మనీలోని యూదులపైన పెళ్లి పనులు, నివాసం లాంటి అన్ని విషయాల్లో పరిమితులు విధించబడ్డాయి. అక్కడ బ్రతికి ఉండాలంటే పశువుల వ్యాపారం లాంటి అగౌరవంగా భావించే వ్యాపారం చేయాల్సి వచ్చేది. భారీ స్థాయి పన్నులు యూదులపై విధించబడ్డాయి. దీంతో జర్మన్ యూదులు వలస వెళ్లటం ప్రారంభించారు. యూదుల వలసలను జర్మన్ యూదు పత్రికలు ప్రోత్సహించాయి. 1871లో జర్మన్ యూదుల జనాభా 5,12,000గా ఉంది. 1910లో రష్యా నుండి కొందరు యూదులు వచ్చి చేరడంతో వీరి సంఖ్య 6,15,000కు చేరింది. ఇది జర్మన్ పాపులేషన్లో 1% కంటే తక్కువ. 1914 నుండి 1918 మొదటి ప్రపంచ యుద్ధ కాలం ఇది. జర్మనీ యూదులు జర్మనీ పట్ల తమ దేశభక్తిని ప్రకటించుకుంటూ పూర్తిగా జర్మనీకి యుద్ధంలో మద్దతిచ్చారు. మేము మా పవిత్ర మాతృభూమిని రక్షించడానికి, యూరోపియన్ సంస్కృతిని రక్షించడానికి పోరాడుతున్నాం అని ప్రకటించారు. జర్మన్ చక్రవర్తి ఖైజర్ ఆగస్టు 5ని దేశభక్తి ప్రార్థనా దినంగా ప్రకటిస్తాడు. దీనికి యూదు సంఘాలు అన్నీ మద్దతును ప్రకటించాయి. తాము కూడా జర్మనీ పౌరులమే అంటూ తమ ప్రార్థనా మందిరాలలో కూడా జర్మనీ గెలుపును కోరుతూ ప్రార్థనలు చేశారు. దేశభక్తి ప్రసంగాలు చేశారు. మొదటి ప్రపంచ యుద్ధంలో 1,00,000 మంది యూదు సైనికులు పాల్గొన్నారు. వీరిలో 12,000 మంది యుద్ధంలో చనిపోయారు. గొప్పగా పోరాడారు అన్నదానికి గుర్తుగా 18,000 మందికి ఐరన్ క్రాస్ లభించింది. ఐరన్ క్రాస్ జర్మనీ సామ్రాజ్యం సైనికులకు ఇచ్చే ఒక అవార్డు. మేము కూడా జర్మనీ పౌరులమే, మాకు దేశభక్తి ఉంది, మేము దేశం కోసం పోరాడుతాం అని ఎంతగా యూదులు ప్రకటించినా, ప్రదర్శించినా, ప్రయత్నించినా, జర్మనీ సామ్రాజ్యవాద యుద్ధాలకు మద్దతును ఇచ్చినా యూదులను జర్మన్లు పరాయిలుగానే చూశారు. యూదుల వేషభాషలు, విశ్వాసాలు, అలవాట్లు తమ కంటే మెరుగ్గా ఉండడాన్ని సహించలేక, వారి వ్యాపారాలని, అభివృద్ధిని సహించలేక, తమకు వారితో పోటీని సహించలేక వారు ఎంతగా కలిసిపోవాలని ప్రయత్నించినా జర్మన్లు యూదుల పట్ల ద్వేషాన్ని పెంచుకుంటూ వచ్చారు. యాంటీ సెమిటిజం, హింస పెరుగుతూనే వచ్చాయి. అక్టోబర్ 1916 జర్మన్ మిలిటరీ హైకమాండ్ ఈ సంవత్సరం యూదుల జనాభా లెక్కలు జరిపింది. ఈ లెక్కలు యూదులకు దేశభక్తి లేదు అని నిరూపించడానికి జరిపిన మోసపూరితమైనవి. ఇవి జర్మన్లను యూదులకు మరింత వ్యతిరేకంగా చేశాయి. ఎంత వ్యతిరేకించినా, ఎంత హింసను తమపైన జరిపినా గూడు చెదిరిన పక్షుల లాంటి యూదులు ఏదో ఒక కొమ్మను ఆధారంగా చేసుకుని జీవించడానికి, జర్మనీలోనే ఉంటూ అక్కడే జీవించడానికి ప్రయత్నించారు. తాము ఉన్న నేలపై విధేయతను ప్రదర్శిస్తూనే వచ్చారు. చివరికి మొదటి ప్రపంచ యుద్ధంలో సెంట్రల్ పవర్స్గా పిలువబడిన జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ, ఒట్టోమన్ ఎంపైర్, బల్గేరియా ఇంకా మరికొన్ని దేశాలు మిత్ర రాజ్యాల చేతుల్లో దారుణ పరాభవాన్ని చవిచూశాయి. జర్మనీ ఓటమికి తలవంచి 28 జూన్ 1919లో శాంతి ఒప్పందం చేసుకుంటుంది. ఈ సంధి ఒప్పందం పేరు వెర్సెల్లెస్.
వెర్సెల్లెస్ సంధిని అనుసరించి జర్మనీ అనేక రకాలుగా తన భూభాగాన్ని, సైన్యాన్ని, యుద్ధ పరికరాల్ని మొదలైన వాటిని మిత్రరాజ్యాలకు కోల్పోయింది. $5 బిలియన్ నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది. ఈ వెర్సెల్లెస్ సంధి జర్మన్లను తీవ్రమైన అవమానానికి గురిచేసింది. చావుతో సమానంగా జర్మన్లు దీని గురించి భావించారు. జర్మన్లు ఏ విధంగా దీనిని అవమానంగా భావించారో జర్మనీలో జీవిస్తున్న యూదులు కూడా వెర్సెల్లెస్ సంధిని తమకు అవమానకరమైందిగా, బాధాకరమైందిగానే భావించారు. కానీ ఎంత చేసినా జర్మన్లు యూదుల పట్ల హింస, యాంటీసెమిటిజంలని పెంచుతూనే వచ్చారు. వారిని తమలో ఒకరిగా చూడలేదు. జర్మన్ల జాతీయవాదం యూదులను నిరంతరం పరాయిలుగానే, వివక్షను ప్రదర్శించేలానే చేస్తూ వచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత 1919 నుండి 1933 మధ్యకాలంలో యూదులు జర్మన్ రాజకీయాలలోకి కూడా రాగలిగారు. కానీ ఇలా వచ్చిన వారిలో కొందరు తర్వాతి నెలల్లో హత్య చేయబడ్డారు. మొదటి ప్రపంచ యుద్ధం నాటికి జర్మనీలోని 800 మంది ధనికుల్లో 23.7% మంది యూదులే ఉండేవారు. యూనివర్సిటీ విద్యార్థుల్లో 8% మందిగా ఉండేవారు. యూదులు 80% వరకు పట్టణాలలోనే జీవించేవారు. యూదుల పిల్లలు విద్యావంతులు కావడం, యూదులలో ధనికులు అధికంగా ఉండటం, ఇవి అన్నీ కలిసి మొదటి ప్రపంచ యుద్ధంలో యూదులు వెన్నుపోటు పొడిచారు, మోసం చేశారు. ఈ కారణంగానే మేం మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోయాం అన్న ప్రచారం పెద్ద ఎత్తున మొదలయ్యేలా చేశాయి. 1920 ఈ సంవత్సరం ది ప్రోటోకాల్స్ ఆఫ్ ది ఎల్డర్స్ ఆఫ్ జియాన్ అనే మాటను విపరీతంగా ప్రచారంలోకి తెచ్చారు. 1903లో ఈ మాట సృష్టించబడింది. యూదులు ప్రపంచాన్ని స్వాధీనం చేసుకుంటారు అన్నది దీని అర్థం. యూదులకు వ్యతిరేకంగా సృష్టించబడిన ఈ అబద్ధపు మాట జర్మనీ అంతటా మార్మోగటం మొదలయ్యింది. నాజీయిజం ఈ పదం యూదుల చరిత్రలో మారణహోమపు మరణ మృదంగం. నాజీయిజం అంటే అర్థంలో నేషనల్ సోషలిజం, కానీ ఇది ఫాసిజానికి ప్రతిరూపం. ఫాసిజం అంటే నియంతృత్వం, కేంద్రీకృత నిరంకుశత్వం, వ్యతిరేకతను మిలిటరీ చేత అణుచివేయు విధానం. నాజీయిజపు భావనలు 1914 మొదటి ప్రపంచ యుద్ధానికి ముందే జర్మనీ ప్రభుత్వ విధానాల్లో ఉన్నాయి. తీవ్రమైన యూదు వ్యతిరేకత, హింసాత్మక విధానం, జర్మనీ గొప్ప జాతి అన్న అహంకారం, జాతీయత దురభిమానం మొదలైన నాజీ భావాలని జర్మనీ మొదటి నుండి ప్రదర్శిస్తూనే వస్తోంది. మొదటి ప్రపంచ యుద్ధం చివరలో 1918లో నాజీ పార్టీ చిన్న చిన్న రాజకీయ గ్రూప్ లీగుల నుండి ఏర్పడింది. ఈ పార్టీ మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ లొంగిపోతూ వెర్సెల్లెస్ సంధిని చేసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. జర్మన్లు ప్రపంచంలోనే ఉత్తమ జాతికి చెందినవారు అని, ఆర్యజాతి అని, ప్రపంచాన్నంతటినీ పాలించగల జాతి ఇది అని నమ్మి ప్రచారం సాగించారు. రాచరిక వ్యవస్థకు, మార్క్సిజానికి, సెమిటిజానికి బద్ధ వ్యతిరేకతను ప్రదర్శిస్తూ వచ్చారు. 1919 జనవరి 5వ తేదీన డెక్స్లర్ అనేవాడు వర్కర్స్ పార్టీని స్థాపించాడు. ఆర్యన్ మధ్యతరగతి జాతి కోసం అంటూ ప్రకటించాడు. ఒక పార్టీ గాని, ఒక నాయకుడు గాని ప్రజలలో పట్టును సాధించడం కోసం, ప్రజలను ఆవేశపూరితులను చేయగలిగిన అంశాలని, ప్రజలను ఒకటి చేయగల అంశాలను పట్టుకొని వాటిని మరింత మరింత ప్రేరేపించి నాయకుడవుతాడు. జర్మన్ వర్కర్స్ పార్టీ ఇదే చేసింది. యాంటీ సెమిటిక్ భావజాలం ప్రజల్లో అప్పటికే ఉంది కాబట్టి దానిని రెచ్చగొట్టడం ద్వారా తను పాపులర్ అయ్యింది. ఒక దేశంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించటం కష్టం. దేశంలోని ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య రక్షణ కల్పించడం కష్టం. రైతులకు ప్రాజెక్టులను, కాల్వలను నిర్మించడం కష్టం. కానీ నీవు, నీ జాతి గొప్పది, యూదుడు నీచుడు, వాడు ద్రోహి, మొదటి ప్రపంచ యుద్ధంలో వాడు వెన్నుపోటు పొడిచాడు అని రెచ్చగొట్టడం, ఈ విషయంలో ప్రజలని ఒక్కటి చేయడం చాలా సులువు. కాబట్టి జర్మన్ రాజకీయ పార్టీలు అవే చేశాయి. దీనిని గుర్తించిన జర్మన్ వర్కర్స్ పార్టీ యూదులపై తీవ్రంగా విషం కక్కడం ప్రారంభించింది. 1920 యూదులపైకి ముంచుకు వస్తున్న మృత్యువుకు సూచనగా జర్మన్ వర్కర్స్ పార్టీ ప్రచార చీఫ్గా అడాల్ఫ్ హిట్లర్ ఎన్నికయ్యాడు. 25 అంశాలతో మేనిఫెస్టోని ప్రకటించాడు. ఈ పార్టీలో కేవలం ఆర్యన్ రక్తానికి చెందిన వారు మాత్రమే సభ్యులుగా ఉండాలి, వారి భార్యలు కూడా ఆర్యులే అయి ఉండాలి అన్నది ప్రధానమైన అంశం. హిట్లర్ జర్మన్ జాతి అహంకారాన్ని ఏ స్థాయికి మార్చాడో దానికి ఇదే పెద్ద ఉదాహరణ. జర్మనీలోని వలసదారులను జర్మనీ నుండి వెళ్ళగొట్టాలి. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ చేసుకున్న అవమానకరమైన వెర్సెల్లెస్ సంధిని రద్దు చేయాలి. వాడు ఏ మతం వాడైనా సరే, వాడు జర్మన్ రక్తానికి చెందినవాడు తప్ప వేరొకడు జర్మనీలో ఉండకూడదు. కాబట్టి యూదుడు దేశంలో ఉండకూడదు.
జనాభా అవసరాల కోసం వలస రాజ్యాలను సాధించాలి అంటూ ఇలా 25 అంశాలను తన మేనిఫెస్టోలో ప్రకటించాడు హిట్లర్. 1933 అడాల్ఫ్ హిట్లర్ జర్మనీ ఛాన్సలర్ అవుతాడు. అతడు నాజీ జర్మన్ ప్రభుత్వాన్ని ప్రారంభిస్తాడు. మేనిఫెస్టోలోని అంశం ఆధారంగా దేశంలోని యూదులను అందరినీ బలవంతంగా దేశం నుండి వెళ్ళగొట్టే ప్రక్రియను ప్రారంభిస్తాడు. చరిత్ర అంతవరకు ఎప్పుడూ చూడని భయానక దారుణానికి దీనితో తెరలేస్తుంది. దేశంలోని రాజకీయ పార్టీలన్నింటినీ నిషేధిస్తాడు. మీడియాని కూడా ప్రభుత్వ నియంత్రణలోకి తెస్తాడు. 10,000 మంది ఇతర పార్టీల రాజకీయ నాయకులను, ముఖ్యంగా కమ్యూనిస్టులను అరెస్టు చేస్తాడు. క్రిమినల్స్ అండ్ దేశ బహిష్కరణ శిక్ష విధించబడిన వారి కోసం, రోమా అండ్ సింటి అను మైనారిటీల కోసం, హోమోసెక్సువల్స్ కోసం, పని దొంగల కోసం ప్రత్యేకంగా శిబిరాలను నిర్మించి వీరందరినీ అరెస్టు చేసి వాటిలో నింపేస్తాడు. 4 లక్షల మందికి బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, బలవంతపు అబార్షన్స్ చేయిస్తాడు. పరమ క్రూరమైన పాలన ఈ విధంగా సాగించిన 1938లో ఆస్ట్రియా, సూడేటన్లాండ్, 1939లో బొహేవియా, మొరావియా అను ప్రాంతాలను విలీనం చేసుకోవడం ద్వారా జర్మనీ యూదులపైన ఇంకా జర్మనీలు కాని ఇతర జాతులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం ద్వారా నాజీలు ప్రజల ఆదరణను సాధించారు. యూదులకు వ్యతిరేకంగా 1500 చట్టాలు చేశారు. 1938, 39 యూదులను అన్ని వృత్తుల నుండి, వ్యాపారాల నుండి బహిష్కరించారు. యూదుల దుకాణాలు ధ్వంసం చేశారు. ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో ఈ విధ్వంసం విపరీతంగా జరిగింది. చిన్న పట్టణాల నుండి యూదులను వెళ్ళగొట్టారు. 1938 నవంబర్ 9వ తేదీ క్రిస్టల్ నాచ్డ్ ది నైట్ బ్రోకెన్ గ్లాస్ అని ఈ రోజు రాత్రిని పిలుస్తారు. యూదుల పాలిటి కాలరాత్రి ఇది. జర్మనీ నాజీ పారామిలిటరీ దళాలు, హిట్లర్ యూత్ యూదుల దుకాణాలు, భవనాలు, ప్రార్థనా మందిరాలపైన పడి అన్నింటినీ ఆ రాత్రి భయానకంగా ధ్వంసం చేశారు. పగిలిన గాజు ముక్కలతో వీధులు నిండగా దీనికి ది నైట్ ఆఫ్ బ్రోకెన్ గ్లాస్ అని పేరు వచ్చింది. ఆ రాత్రి 638 మంది యూదులను హత్య చేశారు. 30,000 మంది పురుషులను అరెస్టు చేశారు. ఆస్ట్రియా, సూడేటన్లాండ్, డాన్జిగ్ ప్రాంతాల్లో ఈ ఘోరకలి జరిగింది. మానవత్వం రక్తంతో తడిసిపోతుంటే అక్కడ జీవించలేక వెళ్ళగలిగేవారు చాలామంది ఇతర ప్రాంతాలకు వలసలుగా వెళ్లారు. యుఎస్, షాంఘై, పాలస్తీనా, సౌత్ ఆఫ్రికాలకు వెళ్లారు. పేదవారు, ముసలివారు, స్త్రీలు, వీసాలు పొందలేనివారు అక్కడ మిగిలిపోయారు. బల్గేరియా, హంగరీ, పోలాండ్, రొమేనియా, స్లోవేకియా లాంటి అనేకమైన యూరప్ దేశాలు యూదులను 1939, 1940లో బహిష్కరించాయి. 1939 సెప్టెంబర్ 1 పోలాండ్పై జర్మనీ దాడి చేయడంతో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం అవుతుంది. 5 వారాల యుద్ధంలో పోలాండ్ని ఆక్రమిస్తుంది జర్మనీ. 1940లో నెదర్లాండ్స్, బెల్జియం, లక్సెంబర్గ్, ఫ్రాన్స్, డెన్మార్క్, నార్వే ఇంకా మరికొన్ని రాజ్యాలను, 1941లో యుగోస్లోవియా, గ్రీస్లను కూడా ఆక్రమిస్తుంది. తర్వాత వీటన్నింటినీ జర్మనీలో విలీనం చేసి సైనిక పాలన అమలు చేస్తుంది. పోలాండ్ని ఆక్రమించినప్పుడు అక్కడి 17 లక్షల మంది యూదులను తమ నియంత్రణలోకి తీసుకుంటుంది. వీరందరినీ ఫ్రాన్స్లోని మడగాస్కర్కు పంపించాలనుకుంటారు. అక్కడి వాతావరణం కారణంగా వీరంతా అక్కడే చనిపోతారని భావిస్తారు. కానీ 17 లక్షల మందిని అక్కడకు పంపించడం సాధ్యం కాక ఊరుకుంటారు. ఇందుకు పరిష్కారంగా 1940లో వార్తేల్యాండ్ ప్రాంతంలో మొట్టమొదటి గెట్టోని స్థాపిస్తారు. గెట్టోల లోపల వర్క్షాపులు, కర్మాగారాలు ఉండేవి. యూదులను ఈ గెట్టోలకు తరలిస్తారు. అక్కడ మగవారు వెట్టిచాకిరీ చేయాల్సి వచ్చింది. స్త్రీలు అత్యాచారాలకు గురి కావాల్సి వచ్చింది. 1941 జూన్ 22 జర్మనీ, దాని మిత్రదేశాలు స్లోవేకియా, హంగరీ, రొమేనియా, ఇటలీలు సోవియట్ యూనియన్పై దండయాత్రకు దిగుతాయి. లాట్వియా, లిథువేనియా, తూర్పు పోలాండ్, ఉక్రెయిన్, రొమేనియా సరిహద్దు ప్రాంతాల్లో 10,000 మంది యూదులను స్థానిక ప్రజలే చంపేస్తారు. ఈ సందర్భంగా ఇన్స్టన్ గ్రూపెన్ ఇలాంటి హత్యాకాండలు, దహనాలు, అత్యాచారాలు చేయడానికి జర్మనీ ఏర్పాటు చేసిన ఒక భయంకర హంతక దళం ఇది. జర్మన్ సైన్యం ముందుగా వెళుతుంటే దాని వెనకగా ఈ దళాలు వెళుతూ నరహత్యలు చేసేవి. జర్మనీలోనూ, జర్మనీ ఆక్రమించిన ప్రాంతాల్లోనూ, దాని మిత్ర రాజ్యాల్లోనూ యూదులను దారుణంగా కాల్చి చంపాయి ఈ దళాలు. మరణశిక్షలు నగరాలకు కొన్ని కిలోమీటర్ల దూరంలో జరిపేవారు. బాధితులను శిక్షా స్థలానికి తరలించి బలవంతంగా వారి బట్టలు విప్పించి నగ్నంగా చేసి బుల్లెట్తో మెడ వెనక భాగంలో కాల్చి చంపేవారు.
కొన్ని వందల మంది, వేల మందిని వరుసల్లో నించోబెట్టి లేదా కూర్చోబెట్టి ఇలా కాల్చి చంపేవారు. ఈ సందర్భంగా చెలరేగిన గందరగోళంలో కొందరు చనిపోకుండా ఉండేవారు. అలాంటి వారిని సజీవంగానే పూడ్చిపెట్టేవారు. యూదులను హతమార్చడానికి నియమించిన 3000 మంది ఇన్ఛార్జ్ గుప్పెడు సైనికులు సరిపోకపోవడంతో వెర్మాక్ట్ సోల్జర్స్ వాఫెన్ ఎస్ఎస్ అను బ్రిగేడ్లను కూడా ఏర్పాటు చేశారు. 1941 చివరి నాటికి మధ్య ఉక్రెయిన్, తూర్పు బెలారస్, రష్యా, లాట్వియా, లిథువేనియాల్లో 80% కంటే ఎక్కువ మంది యూదులను కాల్చి చంపారు. యుద్ధం ముగిసే నాటికి 20 లక్షల మంది యూదులను కాల్చి చంపారు. యూరప్ అంతటా విస్తరించి ఉన్న యూదులను అందరినీ చంపాలని హిట్లర్ స్పష్టంగా ఆజ్ఞలను జారీ చేయడంతో లక్షలాది మందిని కాల్చి చంపడం, వారందరినీ సమూహంగా ఊరికి దూరంగా తరలించడం అతిపెద్ద రిస్క్గా హంతక మిలిటరీకి కనబడింది. 1941 డిసెంబర్ 5 సోవియట్ యూనియన్ జర్మనీపై ఎదురుదాడి ప్రారంభించింది. డిసెంబర్ 5వ తేదీన జపాన్ పెర్ల్ హార్బర్పై దాడి చేసింది. దీని తర్వాత హిట్లర్ యుఎస్పై యుద్ధం ప్రకటిస్తూ ప్రపంచ యుద్ధం వచ్చేసింది, యూదుల వినాశనమే దీనికి అంతిమ లక్ష్యం అని 1939లో యుద్ధం ప్రారంభంలో చెప్పిన మాటని మళ్ళీ రిపీట్ చేస్తాడు. యూదులను వెళ్ళగొట్టడం, యూదులను చంపడం అనే మాట జర్మనీ మిత్రపక్షాలకు బాగా నచ్చిన మాటగా మారిపోయింది. ఎందుకు, ఏమిటి, యూదులు ఏం చేశారు అనేది ఎవ్వరికీ అవసరం లేదు. ఒక వ్యక్తిని చూపించి ఇతనే విలన్ అని అందరి దృష్టిలో అతడిని విలనిని చేసి ప్రజల దృష్టిని అటువైపే ఉండేలా చేసినట్టుగా యూదులను బలిపశువులుగా చేస్తూ వచ్చారు. దీనిని మరింత పాశవికంగా మార్చాడు హిట్లర్. యూదుల మారణకాండలో అత్యంత దారుణమైన సంవత్సరం 1942. కాల్చి చంపడం కష్టంగా ఉంది అని ఒకేసారి యూదులను సమూహాలుగా చంపడానికి గ్యాస్ వ్యాన్లను తయారు చేశారు. వార్తేల్యాండ్లోని చెల్మ్నో మొదటి గ్యాస్ వ్యాన్ నిర్మూలన శిబిరం. యూదులను గ్యాస్ వ్యాన్లోకి నగ్నంగా ఎక్కించి పాయిజన్ గ్యాస్ను విడిచి చంపారు. గ్యాస్ వ్యాన్ల తర్వాత గ్యాస్ ఛాంబర్స్ను నిర్మించారు. పోలాండ్లోని బెల్జుక్లో మొదటి గ్యాస్ ఛాంబర్ని నిర్మించారు. గ్యాస్ వ్యాన్లో కానీ ఛాంబర్లో కానీ ఒక మనిషి చనిపోవడానికి 30 నిమిషాల సమయం పట్టేది. ఇది చాలా బాధాకరమైన మరణంగా ఉండేది. వార్తేల్యాండ్లోని చెల్మ్నేలో 150,000 మందిని కాల్చి చంపగా 4,40,823 మందిని గ్యాస్ వ్యాన్లలో పాయిజన్ గ్యాస్తో చంపారు. బెల్జక్ గ్యాస్ ఛాంబర్లో 5,96,200 మందిని గ్యాస్తో చంపారు. సోబిబిర్ నిర్మూలన శిబిరంలో 17,600 మందిని కాల్చి చంపగా 2,38,900 మందిని గ్యాస్తో చంపారు. వార్సా జిల్లాలో 7,80,863 మందిని గ్యాస్తో చంపారు. ట్రెబ్లింకాలో 9,18,000 మందిని గ్యాస్ ఛాంబర్లలో చంపారు. ఆస్విడ్జ్ 2లో 10 లక్షల మందిని గ్యాస్ ఛాంబర్లతో చంపారు. బిర్నెకాలో 9 లక్షల మందిని గ్యాస్ వ్యాన్లలో చంపారు. గ్యాస్ వ్యాన్లలోనూ గ్యాస్ ఛాంబర్స్లలోనూ మొదట ట్రక్కుల నుండి వచ్చే డీజిల్ స్మోకును విడిచి మూకుమ్మడి హత్యలు చేశారు. ఇందుకు ఆలస్యం అవుతుందని దీని తర్వాత హైడ్రోజన్ సైనైడ్, ఫుమినెంట్ జైక్లోన్ బి లాంటి విష పదార్థాల నుండి వెలువడే వాయువులను నింపడం ద్వారా హత్యలు చేశారు. ఆస్విడ్జ్ అండ్ మజ్దానెక్ డెత్ సెంటర్స్లో వీటిని ఉపయోగించారు. హిట్లర్ అనే అందరిలాంటి చీము, నెత్తురు, మాంసము, ఎముకలు ఉన్న ఒక మనిషి తన తోటి మనుషులు సుమారుగా 1,20,00,000 మందిని పిట్టల కంటే, కోళ్ల కంటే, మేకలు, గొర్రెల కంటే హీనాతిహీనంగా చంపేశాడు. ఇందులో కేవలం యూదులనే 60 నుండి 80 లక్షల మందిని ఇతడు చంపాడు. యూదులను జర్మనీ ఆక్రమణ ప్రాంతాలు, మిత్రదేశాల ప్రజల నుండి వేరు చేయడానికి, హింసించడానికి, అంతిమంగా హతమార్చడానికి గెట్టోలను నిర్మించేవారు. గెట్టో అనే పదం నీచస్థాయి ప్రవర్తనని తెలియజేసేందుకు ఉపయోగించేవారు. మురికి వాడగా గెట్టోని ఇలా అర్థం చేసుకోవచ్చు. యూదులను వేరు చేస్తూ తీసుకువెళ్లి ఈ గెట్టోలలో విసిరేసేవారు. ఈ విషయంలో పోలాండ్లోని పియోట్కోవ్ గెట్టో మొదటిది, వార్సాలోని గెట్టో అతిపెద్దది. ఇందులో 4 లక్షల మంది యూదులను పెట్టారు. మొత్తం 1143 గెట్టోలను నిర్మించారు యూదుల కోసం. యూదులు వీటిలో బలవంతపు కూలీ పనులు చేయాల్సి వచ్చేది. జర్మన్లు ఈ గెట్టోలను తాత్కాలమైనవిగా భావించారు. గ్యాస్ వ్యాన్స్, గ్యాస్ ఛాంబర్లకు తరలించడానికి అనుకూలంగా ఉంటుంది అని గెట్టోలను ఏర్పాటు చేశారు. తర్వాత గెట్టోల నుండి సమూహాలుగా యూదులను తీసుకుని హత్యా స్థలాలకు తరలించారు.
జర్మన్ సైనికులకు గెట్టోలు సులభమైనవిగా యూదులను తరలించడానికి ఉపయోగపడ్డాయి. గెట్టోలు నగరాల్లో మైనారిటీలు నివసించే ప్రాంతానికి ఇచ్చిన పేరు. కానీ ఈ గెట్టోల చుట్టూ ఫెన్సింగ్ వేసి గోడలు కట్టి నిర్బంధించడం వల్ల ఇవి కాన్సంట్రేషన్ క్యాంపులుగా మారాయి. యూదులు గెట్టోల నుండి కాన్సంట్రేషన్ క్యాంప్స్, అక్కడ నుండి డెత్ క్యాంపులకు తరలించబడ్డారు. 1945 ఏప్రిల్ 30వ తేదీ జర్మనీ ఓటమిని చూడలేని అడాల్ఫ్ హిట్లర్ తన కుటుంబం పరివారంతో సహా తనను తాను కాల్చుకుని కుక్క చావు చస్తాడు. జర్మనీ 2 ముక్కలుగా ఈస్ట్ అండ్ వెస్ట్ జర్మనీలుగా విభజించబడుతుంది. యూరప్ అంతటా యూదులను లేకుండా చేయాలని రష్యాలోని 3.1 కోటి మందిని చంపి జర్మన్లను అక్కడ నింపాలని, జర్మన్లది ఆర్యన్ జాతి అని, ఆర్యన్ జాతి ప్రపంచంలో అన్ని జాతుల్లోకి గొప్పది అని నిరూపించేందుకు కోట్లాది ప్రజల జీవితాలను సమాప్తం చేసిన నాజీలు ఈ సంవత్సరంతో అంతరించిపోయారు. చెదిరిపోయి చెట్టుకొకరు పుట్టకొకరైన యూదులు తిరిగి వెనక్కి రావడానికి ప్రయత్నించారు. కానీ వచ్చాక వారి బంధువులెవ్వరూ అక్కడ మిగిలిలేరు. స్థానికులు వారి ఆస్తులను కబ్జా చేసి వెనక్కి ఇవ్వడానికి నిరాకరించారు. ఈ ఆస్తులు వెనక్కి ఇవ్వడం ఇష్టం లేని యూరప్ ప్రజలు మళ్ళీ యాంటీ సెమిటిజాన్ని ప్రచారం చేశారు. యుద్ధం ముగిసే నాటికి జర్మనీలో జర్మనీ యూదులు 28,000 మంది, జర్మనీయేతర యూదులు 60,000 మందిగా మిగిలి ఉన్నారు. యూదులు తిరిగి జర్మనీకి వెళ్లడానికి కమ్యూనిస్టులు అంగీకరించడంతో యూరప్ అంతటా తలదాచుకున్న యూదులు తిరిగి జర్మనీకి రావడం వల్ల జర్మనీలో యూదుల సంఖ్య 2,50,000కు చేరుతుంది. అప్పటికి యూదులకు ఇమ్మిగ్రేషన్ అనుమతించడానికి చాలా దేశాలు నిరాకరించడం వల్ల 1948లో ఇజ్రాయిల్ దేశం స్థాపించబడే వరకు వీరంతా జర్మనీలోనే ఉన్నారు. ఇజ్రాయిల్ సృష్టించబడిన తర్వాత తమ స్వంత దేశానికి వెళ్లటం ప్రారంభించారు. ఇమ్మిగ్రేషన్ సడలడంతో 1950లో చాలామంది యూదులు అమెరికాకు వెళ్లారు. యుద్ధం అనంతరం హోలోకాస్ట్కి కారకులను గుర్తించి వారిపైన విచారణ జరిపించారు. 1,00,000 మందిని విచారించి 6,000 కంటే ఎక్కువ మందికి శిక్షలు విధించారు. 1944లో జర్మనీ, ఆస్ట్రియా, నెదర్లాండ్, ఫ్రాన్స్, పోలాండ్, హంగరీలకు చెందిన యూదులకు 1000 కోట్లు నష్టపరిహారంగా ఇచ్చారు. 80 లక్షల ప్రజల ప్రాణాలకు 1000 కోట్లు ఏ విధంగా కూడా సమాధానం కాదు. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ కన్నీళ్లు ఇంకిన కళ్ళలోకి 2 చుక్కల కన్నీరు వచ్చేందుకు ఈ పరిహారం పనిచేసింది. యూదులు తీవ్రవాదులు కాదు. ఏ మతంపైన ద్వేషాన్ని చిమ్మలేదు. ఎవరి మందిరాలను కూల్చలేదు. ఎవరి రాజ్యాన్ని లాక్కోలేదు. స్వంత దేశం నుండి నిరంతరం తరమబడ్డారు. గూడు నీడ లేక చెట్టు పుట్ట పట్టుకుని తిరిగారు. చెట్టుకు నిప్పంటుకుని పుట్టలోని బుసలు కట్టే పాము మింగి అక్కడ కూడా యూదులు విలవిలలాడారు. తమ పొట్ట పోసుకోవడానికి వ్యవసాయం చేశారు. తెలివిగా పొదుపుగా వడ్డీ వ్యాపారాలు చేసి పిసినార్లుగా పేరు తెచ్చుకున్నారు. వారు చేసింది ఇంతే చేసే వీరి జాతినే లేకుండా చేయాలనుకున్న నాజీ కుక్క హిట్లర్ భయానక ఊచకోత జరిపించాడు. కుక్క చావు చచ్చాడు. చివరగా ప్రపంచం యూదులకు ఒక దేశం కావాలన్న అవసరాన్ని గుర్తించింది. జియోనిజం ఉధృతంగా తెరపైకి వచ్చింది. 1948లో యూదులకు పాలస్తీనా ప్రాంతంలో ఇజ్రాయిల్ దేశం ఏర్పడింది. యూదుల డయాస్పోరా, హోలోకాస్ట్లను గురించి పూర్తిగా చెప్పడం కోసం ఈ సుదీర్ఘమైన వీడియోని చేశాను. కానీ యూదుల బాధలు గాథలు కళ్ళకు కట్టినట్టు ఒక్క వీడియోలో చెప్పడం ఎప్పటికీ సాధ్యం కాదు. ఎందుకంటే వేల బాధలు గాథలు, నేల విడిచిన వారి పరుగులు వారి చరిత్ర నిండా ఉన్నాయి. అందుకని నేను ఈ వీడియోలో కొన్నింటిని మాత్రమే చెప్పగలిగాను. ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.